Hello, welcome back to our channel Placement Hack. And today we are in the day 4 of Python 364 coding challenge. And today the question we are representing is to check the given number is either positive or negative. అంటే మనం ఇచ్చిన నెంబర్ పాజిటివ్ నెంబరా నెగిటివ్ నెంబరా అని చెక్ చేయడానికి పైథాన్లో కోడ్ అనమాట. యాజ్ యూజువల్గా మనం డైలీ ఏదైతే ఓపెన్ చేసుకుంటున్నామో అదే ప్రోగ్రామైజ్ ఆన్లైన్ కంపైలర్ని ఓపెన్ చేసుకుంటాము. అందులో ఇచ్చిన డేటాని కామెంట్స్లో పెట్టుకున్నాము, ఎందుకంటే రీడబిలిటీగా ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం కన్జ్యూమింగ్ కాబట్టి. అండ్ నౌ వీఆర్ కమెంటింగ్ ద క్వశ్చన్ దాట్ టు చెక్ ద గివెన్ నెంబర్ ఈజ్ ఎదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్. అంటే ఇప్పుడు దీనికి కూడా ఏంటంటే ఈ ప్రోగ్రామ్కి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఒకటి ఇఫ్ ఎల్స్ బ్లాక్ అండ్ ఇన్పుట్ అనమాట. మనం నిన్న సెకండ్ టైం ఏదైతే డిస్కస్ చేసుకున్నామో ఇన్పుట్ అనే థీమ్ని అదే ఇప్పుడు అప్లికబుల్ చేస్తున్నాము. ఎందుకంటే ఇన్పుట్ అనేది యూజర్ నుంచి స్పెసిఫై చేసుకోవడం కోసం, అట్ ద సేమ్ టైం ప్రోగ్రామ్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ రన్ చేయడం కోసం. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ నౌ వీఆర్ గివింగ్ ఎన్ ఈక్వల్స్ టు ఇన్పుట్ ఎంటర్ ఎ నెంబర్. ఎంటర్ ఎ నెంబర్ అనేది మనకి స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుంది అనమాట, ఎందుకంటే మనం దాన్ని డబుల్ కోట్స్లో ఇస్తున్నాం కాబట్టి. అండ్ అక్కడ మనం ఎంటర్ ఏ నెంబర్ అని ఏమి ఇవ్వకపోయినా సరే మనకి అక్కడ బ్లాంక్ స్పేస్ కనిపిస్తుంది. సో అక్కడ మనం నెంబర్ని ఎంటర్ చేయొచ్చు. అండ్ దెన్ మీరు చూసినట్లయితే ఇఫ్ ఎన్ ఈజ్ గ్రేటర్ దాన్ 0 అయితే ఏంటంటే మనకి పాజిటివ్ నెంబర్ అనమాట, లెస్ దాన్ 0 అయితే నెగిటివ్ నెంబర్. దీనికి ఈ స్టేట్మెంట్కి మనం ఇఫ్ ఎల్స్ బ్లాక్ని యూజ్ చేసుకుంటున్నాము. ఇఫ్ బ్లాక్లో ఉన్న కండిషన్ సాటిస్ఫై అయితే ఆ పర్టికులర్ నెంబర్ అనేది పాజిటివ్ నెంబర్ అని కన్సిడర్ చేసుకుంటాము. ఇఫ్ బ్లాక్లో ఉన్న కండిషన్ సాటిస్ఫై చేయకపోతే ఎల్స్ బ్లాక్లో ఉన్న కండిషన్ అనేది ఎల్స్ బ్లాక్లో ఉన్న డేటా అనేది మనం అవుట్పుట్ స్క్రీన్ పైన ప్రింట్ చేస్తామన్నమాట. అండ్ నా ఇప్పుడు మీరు చూస్తున్నట్లయితే ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్కి వచ్చేస్తే నౌ వీ నీడ్ టు రన్ ద ప్రోగ్రామ్ అనమాట. వన్స్ ప్రోగ్రామ్ రన్ చేసినాక మనకి స్క్రీన్ పైన చూడవచ్చు ఎంటర్ ఏ నెంబర్. మనం 12 అని ఇన్పుట్ ఇచ్చాము. 12 అనేది 0 కంటే గ్రేటర్ కాబట్టి అవుట్పుట్ ఈజ్ ద ఎంటర్ నెంబర్ ఈజ్ పాజిటివ్. ఇప్పుడు మనం నెగిటివ్ నెంబర్ -7 అని ఇచ్చాము. మైనస్ అనేది ఏంటి, నెగిటివ్ కాబట్టి నెగిటివ్ అని మనకి అవుట్పుట్ వచ్చింది. ఇలాగ మనం ఎంత పెద్ద నెంబర్స్ అయినా ఇచ్చి సర్చ్ చేయొచ్చు అనమాట. ఇదర్ ఆ నెంబర్ అనేది పాజిటివా నెగిటివా అని మీరు చూడొచ్చు. అక్కడ నేను చాలా లార్జ్ నెంబర్ అనేది ఇచ్చామన్నమాట. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ షేర్ అమాంగ్ విత్ యువర్